స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. సో ఈ రోజు నుంచి మనం వారానికి 3 నుంచి 5 వీడియోలు పెట్టాలి అని కోరుకుందాం. చూడండి రాత్రి 10 అయింది. లవర్ ఉన్నోడు లవర్తో, పిల్లం ఉన్నోడు పిల్లంతో, ఎగ్జామ్స్ ఉన్నోడు బుక్కులతో, కొంతమంది ఫ్రెండ్స్తో, మందుతో జీవాలని వాడుకుంటాడు. కానీ ఒక 10% ఆఫ్ ది పీపుల్ ఉంటారు నాలాగా వర్క్ చేస్తారు. మనం వాళ్ళందరికంటే ఒక మెట్టు పైన. నాలోని బాధలన్నీ గాలిలోనే ఆవిరైపోయనే. ఇది మోటివేషన్ క్లాస్ కాదు. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నువ్వు పొలానికి వెళ్ళాలి కదరా, కావలికి వెళ్ళాలంటున్నావు. ఏముందిరా పిల్ల అని అనిపిస్తుంది, అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను మగాన్నే. బట్ ఎట్ ది ఎండ్ నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటా. మరి మనం ఆశ పడొచ్చా, పడకూడదా, మనకి దొరకదా అని చెప్పి. మీరు ఈ బాల్ ముందుకు తోసారు కాబట్టి తను ఆ బాల్లో గోల్డ్ ఉందనుకుని ఆ బాల్ పిక్ చేసుకున్నాడు. అప్పుడు ఈ బాల్లో గోల్డ్ ఉంటుంది, ఓడిపోతాడు. ఎట్ ది ఎండ్ మనకు దొరకదు కాబట్టి మనం రోస్ట్ చేయాలి. బట్ అక్కడే సొల్లు గార్చుకుంటూ ఉండిపోయావు అనుకో, ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే తన్ని ముందుకు రాదు, నీ దగ్గరికి రాదు. సో పక్కకు జరుగు అని చెప్పి ముందుకు వెళ్ళాలి. అరే ఓపెన్ చేయి అయితే నువ్వు తెంగి అరే మొన్న ఆంధ్రాలో వరదలు వచ్చాయి, కరువు వచ్చింది, పంట నాశనమైంది. ఒక రైతు బిడ్డగా నీకు అక్కడి నుంచి కూడా ఒట్లు పడ్డాయి. ప్రశ్నించావా? పోనీ వాళ్ళకి ఏదైనా సహాయం చేసావా? ఏం చేసావురా నువ్వు? రైతు బిడ్డ 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 అని గెలిచి ఒక సాంగ్ వేసావు, పోస్టర్ వేసి. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో. పీపీ గాడు బిగ్ బాస్ విన్ అయిన తర్వాత రైతులందరూ నీకు మరి దండాలో, నిన్ను ఓటేసి మేము రోడ వేసుకున్నాము. స్వార్థానికి తప్ప దేనికి పనికొచ్చిందిరా నీ గెలుపు? మళ్ళీ వాళ్ళు ఓసిన ఓట్లల్లో స్వార్థం లేకుండా వేశారు. ఏదో పీకుతావు మాకోసపడి పీకుతున్నావు నువ్వు అమ్మాయిలతోని. వాట్సాప్ లింక్ రూపాయలు 1,59,00,000 మాయం, 1,59,000 మాయం. సారీ, పిఎం కిసాన్ అని గిట్లా మీకు డాక్యుమెంట్ వస్తుందిరా. అది మీరు ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకో, యాప్ డన్ అని వస్తుంది. డన్ అని కొట్టినా, ఓపెన్ అని కొట్టినావు అనుకో, పోతాయి నీ అకౌంట్. స్వాహా, డబ్బులన్నీ స్వాహా. అట్లా ముగ్గురి అకౌంట్లు ఖాళీ అయిపోయాయంట. 1,59,000 పోయినాయంట రైతులే. ఇది ఎక్కడ? వేములవాడ. ప్రతి ఒక్క రూపాయి రైతు కోసం ఖర్చు పెడతా. ఎందుకంటే ఇలా నేను ఇంత పని చేస్తున్నా అంటే మీ డబ్బులు జాగ్రత్త మామా. రైతు బిడ్డ దగ్గర పైసా ఉన్నది అంటే ఇంకొక రైతుకు వెళ్ళిపోతుందంటే ఈ జన్మకి ఇంకేం కావాలన్నా. అండ్ ఈ వీడియో నాకు టైం లేకుండే, సో చాలా స్పీడ్గా చేయాల్సి వచ్చింది, అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియో మాత్రం ఇరగదీస్తా. అండ్ ఈ వీడియో మధ్యలో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం కూడా నేను ఏదో ఒకటి తెస్తా, పనికి వచ్చేదే తెస్తా. సో నేను ఇటువంటి వీడియోలు చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. Why are you in my country? Why are you here? Yeah, why are you in America? I don't like. వాడు వచ్చి మా కంట్రీలో నువ్వు ఎందుకున్నావురా నువ్వు మా కంట్రీలో అని చెప్పి వాడిని పాపం అంటుండు. అప్పుడు నువ్వు ఏమనాలి తెలుసారా? తెలుగులో అని తెలుగులో తిట్టిమింగాలే. వాడిని తెలుగులో నవ్వుతూ నీకెందుకురా, నీ పని నువ్వు చేసుకోదులే అని చెప్పాలి. అదిదా తెలివి. Super! You guys here? Oh, there's too many of you guys here. Indians, you guys are flooding all the white countries. We're tired. Oh, sorry man. సారీ మ్యాన్ అనుకుంటే వేసేయి రావాడిని. నేనైతే అదే పని చేసేవాడిని పక్క. వాడి భాషలో మనల్ని తక్కువ చేస్తే వాడికి మన భాష రాదు, మనం వేసేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ రేసిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అమెరికాలో ఉండే పీపుల్ మీద, మన ఇండియాను వదిలి వెళ్ళిపోయిన పీపుల్ మీద నాకు రెస్పెక్ట్ ఉండదురా. అంతా అస్సాం. అరే మీరు అందరూ అక్కడికి వెళ్ళిపోతే మన ఇండియాని లేపనరా. అక్కడ నుంచి ఏదైనా పెద్ద కోహినూరు డైమండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. సూపర్, అసలు సూపర్. సో ఆయనకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇమ్రాన్ అన్న వెళ్ళి సహాయం చేసిండు. ఈ వీడియోకి 10 మిలియన్ రీచ్ పోయింది. 7 లక్షల మీద మంది లైక్లు కొట్టినరు. సో సింపుల్ రా,
ఇప్పుడు నీకు మచ్చ వర్క్ అయింది అనుకో, నీకు డబ్బులు వచ్చేస్తాయి. నువ్వు ఏం చేసినా డబ్బులు వచ్చేస్తాయి, వర్క్ అవుతుంది. వర్క్ అయిన తర్వాత నువ్వు మంచోనివా చెడ్డోనివా ఏం చేసినావు అనేది పక్కన పెట్టు. ఇప్పుడు ఆ వీడియో 10 లక్షల మంది చూసిండ్రు. ఆ 10 లక్షల మంది వావ్ ఎంత మంచోడ్రా అన్న అని అనుకుంటారు. సో అది పాయింట్. డబ్బులు ఉంటే మంచోని అయిపోవచ్చు. అండ్ నేను కూడా మంచోని అవ్వాలనుకుంటున్నా. సో నాకు కూడా ఇలా ఒక 50,000 1,00,000 సహాయం ఈజీగా అడిగితే ఒక 10 లక్షలు చేసే కెపాసిటీ నాకు రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా మంచోని కావాలా. మరి నేను ఏం చేస్తా, మంచోని అయితే అనుకుంటున్నావా నాకు బాగా డబ్బులు వచ్చిన తర్వాత? కానీ నేను ఎందుకంటే అది అవ్వదు కాబట్టి. అది కంటెంట్ ఆరా, కంటెంట్ అది నేను చేయలేను రా. కంటెంట్ నా వల్ల కాదు. ఎందుకో మరి నేను అట్లా పుట్టా. దానికే డిమాండ్ ఉంది, అయినా నేను అది చేయలేను. దీనికి డిమాండ్ లేదు, అయినా కూడా నాకు ఇదే చేయాలనిపిస్తుంది. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. మొత్తం నల్ల డబ్బంతా బయటకు తీసుకొస్తున్నాం. శివాజీ ఫౌండేషన్ హైదరాబాద్లోనే కాదు ప్రతి జిల్లాలోనూ ఓపెన్ చేద్దాం. అందుకే మన కంటెంట్కి వాల్యూ లేకపోయినా మన కంటెంట్కే ఒక రేంజ్ ఉంటుంది. ఎందుకంటే మనం చేస్తుంది క్రింజి కాదు, చెప్పరి కథలు కాదు, కంటెంట్. అంటే మీకు రీల్ మధ్యలో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా అన్నా కదా, అది ఇదే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటేవే అని ఒక సాంగ్ ఉంటుంది, చూసినావు కదా. ఆ సాంగ్ పేరు పెట్టుకొని ఒక అమ్మాయి ఒక డాక్టర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆటలు ఆడితే ఆ డాక్టర్ గారి వైఫ్ ఉరేసుకొని చచ్చిపోయిందంట, సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందంట. అంటే ఇది నేను అంటున్న మాట కాదు. ఈ మీమ్స్ హబ్ 420 వరంగల్ అంట పేజ్. ఇది జరిగింది కూడా వరంగలే. ఇది హన్మకొండలో కార్డియాలజిస్ట్ డాక్టర్ సృజన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుందంట. దానివల్ల డాక్టర్ వైఫ్ ఇంట్లో ఉరేసుకొని చచ్చిపోయిందంట. వారికి 2 చిన్న పిల్లలు, పచ్చటి కాపురం నాశనమైంది. చిన్న పిల్లలు కూడా ఉన్నారంట. చిన్న పిల్ల తల్లి లేకుండా అయిపోయారు. అరే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే లైక్ల కోసం ఎగిరే అమ్మాయి కన్నా లైఫ్ ఇచ్చే వైఫే బెటర్ రా. నేను తెలుసుకోనరా. వాడు గొప్ప, వాడే గొప్ప. ఎందుకమ్మా పిల్లలుండగా చచ్చిపోతారు? పిల్లల కోసం బతకొచ్చు కదా. ఒక అమ్మాయి వయసు 7 years, ఒక పాప వయసు 7 months మాత్రమే. అందుకే నేను చెప్పిన ఇంతకుముందు రీల్లో నన్ను అప్పుడు అందరు వేసుకున్నారు అమ్మాయిలు. అరే ఇన్స్టాలో రీల్స్ చేసే అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలా. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తే అది దానితో పెట్టుకొని మొత్తం నా బిడ్డని టార్చర్ చేసిండు, చంపేసిండు. ఇక అది మంచి కంటెంట్ అయితే ఆవిడకి అటెన్షన్ వస్తుంది. ఎంత మంచి కంటెంట్ చేసినా అటెన్షన్ వస్తుంది. సో నువ్వు జాగ్రత్తగా ఉండాలా. ఆవిడ డిఎంలు కానీ ఎవడేం మెసేజ్లు చేస్తున్నాడు, ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయి. ఒక యావరేజ్ అమ్మాయికి ఎన్ని మెసేజ్లు వస్తాయో నాకు తెలుసు. ఎందుకంటే నేను చూసిన, కళ్ళతో చూసిన. నేను చెడ్డ కంటెంట్ చేసే వాళ్ళకైతే ఇంకా గలీజ్గా వస్తాయి. ఎక్స్పోజ్ చేసే అమ్మాయిలకైతే అసలు చూసినావు కదా ఎట్లా జరుగుతున్నాయి. మంచి కంటెంట్ చేసే అమ్మాయిలైనా సరే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. చెడ్డ కంటెంట్ చేసే వాళ్ళైతే వాళ్ళకి చదువు జాగ్రత్తగా ఉండండి. బాధపడద్దు, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. ఆఫ్టర్ ఇక్కడ నుంచి ఇటు వచ్చిందా, ఇక్కడ నుంచి అటు వెళ్ళిందా, నేను ఎరుపుకుని అయినా పిల్లలు మొగుళ్ళు పిల్లలనే మార్చేస్తున్నారు. మీరు మతాలు అటు ఇటు మార్చుకోవడంలో అది ఆశ్చర్యపోవడానికి ఉందా? కమెంట్లో చెప్పరా. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియోకి నాకు టైం లేకుండే అందుకే తొందరగా చేసిన. నెక్స్ట్ వీడియో మాత్రం ఇరగదీసేద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.